పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపరుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవ్వడును మీ వద్ద నుండి తీసివేయడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీ సంతోషాన్ని ఎవ్వడును మీ వద్ద నుండి తీసివేయడు. ఆమేన్. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించే ఉన్నతమైన కృప ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం. దేవుడు చెప్తున్నాడు, ఆ సంతోషాన్ని ఎవ్వడూ మీ వద్ద నుంచి తీసివేయలేడు. నేను అటువంటి సంతోషాన్ని, సంతోషపు ఆత్మను నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మానవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక దిగులుతో, బేజారైనటువంటి మోకముతో, వేదనతో ఎప్పుడు మనిషి ఏదో ఆలోచనలోనే ఉంటాడే. కానీ చూడండి, నిత్యము సంతోషించే వ్యక్తి ఎక్కడైనా మనకు కనిపిస్తాడా? సంతోషమైన మోకంతో ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు ఎప్పుడైనా కనిపిస్తాడా మనకు? ఆ సంతోషము నటించే సంతోషంగా కాకుండా హృదయము నిండిన సంతోషం కలిగిన వాళ్ళు ఎక్కడైనా మనకు కనిపిస్తారా? ఎక్కడా కనిపించరు. ఎక్కడ మనం చూడలేం. ఎందుకంటే అట్టి సంతోషము మనము లోకంలో వెతికితే దొరకదు, లోక సంబంధమైన వ్యక్తులతో గడిపితే మనకు రాదు. లోకంలో ఆనందించడానికి కొంతమంది మరి పార్కులకు వెళ్తుంటారు, ఎంటర్టైన్మెంట్ స్థలాలకు వెళ్తుంటారు, లేకపోతే వాళ్ళు స్నేహితులతో పార్టీలు చేసుకుంటుంటారు. ఇవన్నీ వాళ్ళకి సంతోషాన్ని ఇస్తాయనే. ఆ క్షణంలో కొద్దిసేపు సంతోషం ఉండొచ్చేమో, కొంతసేపు అందరు మోకాలు చూసి నవ్వుకోవచ్చేమో, ఆ తర్వాత జీవితం అలాగే ఉంటుంది. దేవుడు మట్టుకే నిజమైన సంతోషాన్ని మనకిస్తాడు. ఆయన అంటున్నాడు, నేనిచ్చే సంతోషాన్ని ఎవ్వడు మీ వద్ద నుంచి తీసివేయలేడు. మరి అటువంటి సంతోషము, అటువంటి ఆనందము మనకు దేవుని దగ్గర ఎలా దొరుకుతుంది అంటే, దేవుడు అంటాడు, యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. యిర్మీయా 31వ అధ్యాయం 13వ వచనం మనం చదువుదాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలగజేతును గనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి సంతోషం ఇచ్చాడు అంటే ఆ సంతోషం, దేవుడిచ్చే సంతోషం ఎట్లుంటుందో తెలిసిన, అది ఆదరణ కలగజేస్తుందంట. హల్లెలూయా. లోకంలో వచ్చే సంతోషము, లోకంలో పాపం ద్వారా వచ్చే సంతోషం, లోకంలో వ్యక్తులతో కూర్చొని మాట్లాడడం ద్వారా వచ్చే సంతోషము క్షణికమైనది. దేవుడిచ్చే సంతోషం చూసారా, ఆ సంతోషం పొందుకోగానే మన హృదయంకి ఒక తేలికైన అనుభవం, గొప్ప ఆదరణ, ఆ గొప్ప సమాధానం ఎవరిస్తారు? దేవుని దగ్గర మట్టుకే దొరుకుతుందంట. దానికి మనం ఎంత డబ్బిచ్చి కూడా ఆ యొక్క సంతోషాన్ని బయట కొనుక్కోలేం. ఎప్పుడైతే దేవుని దగ్గర ఆ యొక్క సంతోషాన్ని పొందుకుంటామో దుఃఖము తొలగిపోద్దంట, విచారం తొలగిపోద్దంట. మరి అది ఆనందము కలగజేస్తుంది. అట్టి ఆనందం ఎవరికి ఇస్తాడంటే దేవుడు కన్యకలకు ఇస్తాడు, యవ్వనులకు ఇస్తాడు, వృద్ధులు కూడా సంతోషించి అందరూ కలిసి నాట్యమాడి ఆనందిస్తారంట. అది దేవుడిచ్చే సంతోషం. ఆ సంతోషం కోసము మనము లోకపరంగా సంతోషం కోసము మరి డబ్బులు ఖర్చు పెడుతుంటారు, వృధాగా పార్టీలకు వెళ్తుంటారు, వృధాగా వెళ్ళి కొంతమందిని వాళ్ళని కలిస్తే సంతోషం వస్తుందని చెప్పి పోయి వాళ్ళని కలుస్తుంటారు. కొంతమంది తాగుడికి బానిసలు అవుతుంటారు.
డ్రగ్స్కి బానిసలు అవుతుంటారు, పలు విధాలైనటువంటి పాపం క్రియలకు బానిసలు అవుతారు సంతోషం కోసం. ఈ సంతోషం వాళ్ళకి ఆదరణ ఇస్తుందా? మనుషులతో మాట్లాడుతుంటే నీకు గొప్ప ఆదరణ కలుగుతుందా? దేవుడిచ్చే సంతోషం, ఆదరణ, విచారము తొలగిపోయి ఆనందంతో సంతోషిస్తారంట, నాట్యం ఆడతారంట. వయసుతో భేదం లేకుండా దేవుడు సంతోషాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. అట్టి సంతోషము, దేవుడిచ్చే సంతోషం మనకి ఏం కలుగజేస్తుందంటే, ప్రభువునందు ఆనందించడం వల్ల మీరు బలమొందుతారు అంటది నెహెమ్యా 8:10. కాబట్టి దేవుడిచ్చే సంతోషం ఉంది చూసారా, అది మనకు బలాన్ని ఇస్తుంది, శక్తిని, మన ఎముకలకు బలం, మన జీవితానికి ఆరోగ్యం. ఇటువంటి సంతోషము నీకు లోకంలో ఎక్కడ దొరుకుతుంది? లోకంలో అటువంటి సంతోషము నీకు దొరుకుతుంది అంటే ఈ దేవుని దగ్గర రానవసరం. మనుషులు ఎందుకు యేసయ్యను వెంబడిస్తున్నారు, యేసయ్యను విడిచిపెట్టడం లేదు అంటే, దేవుని దగ్గర నిజంగా ఈ సంతోషం అనుభవించిన వాడు దేవుని వదిలిపెట్టలేడు. దేవుని పాదాలు పట్టుకొని ఆ సంతోషం కోసం పరితపిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనలు 16వ కీర్తన 11వ వచనం. దేవుని వాక్యం చెప్తుంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎక్కడ సంతోషం ఉందంట? దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. ఆ సన్నిధి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావా? దేవుని సన్నిధిలో సంతోషించే అనుభవం నీకుందా? నా జీవితంలో నాకు ఎప్పుడు దుఃఖం కలిగినా, నన్ను ఎవరు బాధ పెట్టినా, ఏ సమస్యలు నన్ను చుట్టుకున్నా, నాకు దేవుడు నేర్పించింది ఒకటే, దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు తిరిగి ఆ సంతోషము బలాన్ని నేను పొందుకుంటాను. అన్ని విడిచిపెట్టేస్తాను. నాకున్నటువంటి సొంత వారందరినీ, నా పనులు, నా పరిస్థితులు అన్ని పక్కన పెట్టి దేవుని దగ్గర పోయి కూర్చుంటాను. అక్కడ మళ్ళా తిరిగి నేను దేవునిలో సంతోషించి బలాన్ని పొందుకోవడం దేవుడు నాకు నేర్పించాడు. ఆయన సన్నిధిలో తిరిగి బలపరచబడి మళ్ళా తిరిగి ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడం దేవుడు నాకు నేర్పించాడు. అట్టి బలం నువ్వు పొందుకుంటున్నావా? నీకు జీవితం అంతా దుఃఖమేనా? జీవితం అంతా సంతోషించలేకపోతున్నావా? మనం సంతోషించలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే, సంతోషము మనం లోకంలో వెతుకుతున్నాం కాబట్టి. సంతోషం కొరకు నువ్వు లోకములో ఎవరి దగ్గర వెతికినా, ఎవరైనా నన్ను సంతోషింపజేస్తారు. ఒకవేళ కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు ఇష్టమైన వారికి నేను నాకున్నదంతా ఇచ్చాననుకో, వాళ్ళ జీవితకాలం నన్ను సంతోషింపజేస్తారు. అబద్ధం. నువ్వు ఎంత ఇచ్చినా ఎవ్వరు నీకు సంతోషాన్ని కలగజేయలేరు. నువ్వు వాళ్ళ కోసం బానిసలాగా పనులు చేస్తే వాళ్ళు నన్ను జీవితం అంతా సంతోషంగా చూసుకుంటారు. పచ్చి అబద్ధం. ఎప్పుడు వారు నువ్వు జీవితకాలం పడి ఉన్నా నీకు సంతోషం దొరకదు అక్కడ. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏమి చేయకపోయినా విరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గరికి వస్తే ఆయన నీ హృదయాన్ని సంతోషింపచేస్తాడు. ఆ సంతోషము ఎవ్వడు తీసివేయలేడంట. హల్లెలూయా. అట్టి ఆనందించే అనుభవం నీకుందా? ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందిస్తున్నావా? ఎల్లప్పుడూ అంటే ఏంటి? నీ సంతోషంలోనే కాదు, నీ దుఃఖంలో కూడా ప్రభువులో ఆనందించే అనుభవం నీకుందా? హల్లెలూయా. అది దావీదు భక్తుడు చెప్తాడు, కీర్తనకారుడు 84వ కీర్తన 2వ వచనంలో, 84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తుందంట. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావాలంటే చాలా మందికి బహు కష్టం. అదే ఒక వ్యర్థమైన వాడిని కలుసుకొని మాట్లాడుకోవాలంటే ఎంతో ఇష్టం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా హృదయము శరీరము ఆనందంతో కేకలేస్తుందంట. కేకలు దేనికోసం? దేవుని మందిరంలో ఉన్న ఆయన సన్నిధిలో ఆనందించాలి నేను.
హల్లెలూయా. దాని కొరకు కేక. మనం ఎప్పుడైనా కేకేసామా ఆ విధంగా? దేవుని సన్నిధికి పరిగెత్తాలనే ఆనందపు కేక నీకు ఎప్పుడైనా వచ్చిందా? మనకెప్పుడు రాదు. ఎందుకంటే లోకంలో మనం ఆనందిస్తున్నాం కాబట్టి, లోకంలో సంతోషం వెతుకుతూ దానికోసము వృధాగా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. మన యొక్క ఆ ఆ ఉన్నదంతా కోల్పోతూ ఉంటాం. అన్నీ కోల్పోయిన తర్వాత 18 ఏళ్ళు ప్రయాసపడిన తర్వాత ఆ రక్తస్రావ రోగం నుంచి విడుదల పొందుకోలేక ఆఖరికి దేవుని దగ్గరికి వచ్చిందంట. కనీసం ఆయన వస్త్రాన్నన్నా ముడితే నాకు బాగవుతదేమో. మానవుడు కూడా అంతే. లోకంలో తిరిగి 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 ఉన్నదంతా కోల్పోయి అంతా అందరు అవమానపరిచి ఆ ఆ మనుషుల కోసం బ్రతికిన బ్రతుకు బ్రతికి బ్రతికి అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు దేవుడా అంతా పోయిందయ్యా. లోకంలో సంతోషం కోసం ఇంతకాలం బ్రతికా, వాడు నాకు సంతోషం ఇస్తాడు, ఈమె నన్ను సంతోషపరచదని చెప్పని తిరిగాను తిరిగాను తిరిగాను, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎక్కడ? దేవుడే గతి, దేవుడే దిక్కు అని చెప్పి అప్పుడు దేవుడు అప్పుడు రావాల్సిన అవసరం ఎందుకు? అప్పుడు వచ్చినా కూడా ఆ సంతోషము ఏం నీకు లాభం? నువ్వు అన్నీ ఉన్నప్పుడు దేవుని వెతికితే ఎంత ఆనందం. హల్లెలూయా. అప్పుడే నీకు అన్ని ఉన్నప్పుడే దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు ఎంతగా నిన్ను బట్టి సంతోషిస్తాడు. దావీదు రాజు అయి ఉండి ఆయన ఏమంటున్నాడు? నేను దేవుని సన్నిధిలో ఆడ ఆనందించాలని నా హృదయం కేక వేస్తుంది. హల్లెలూయా. నా శరీరము కేకలు వేస్తున్నాయి. దేవుని దగ్గర పరిగెత్తాలి నేను. ఆమేన్. కొంతమంది మందిరానికి రమ్మంటే మన ఆరాధన 10 అని చెప్పి 10 గంటలకు ఆరాధన ప్రారంభం అవుద్దమ్మా అంటే 11 ఇంకా ఆలస్యంగా. ఎందుకంటే దేవునిలో ఆనందించే అనుభవాలు లేవు. దేవుని సన్నిధిలో సంతోషించి ఆ సంతోషపు తృప్తి అనుభవిస్తే ఇప్పుడు చూడండి, లోక సంబంధమైన మనుషులు ఒక సినిమాకి వెళ్తున్నారు అనుకోండి. ఆ సినిమా మనకు 10 గంటలకు సినిమా అని చెప్పేసి అంటే 11:30, 12 గంటలకు పోతారా వాళ్ళు? అక్కడ లోకంలో సంతోషించడం నేర్చుకున్నారు కాబట్టి 9:30కి వెళ్ళి లైన్‌లో ఉంటారు. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నది. వాళ్ళు చేయడం తప్పే. కానీ వాళ్ళు లోకంలో ఆనందిస్తున్నట్టు నువ్వు దేవునిలో ఆనందించడం లేదే. ఆనందించలేకపోతున్నావే. ఎందుకని? అందుకే మనకేమవుతుందంటే దుఃఖం. మన వెంట దేవుడు ఏమన్నాడంటే మీ సంతోషాన్ని ఎవడు మీ యొద్ద నుంచి తీసివేయలేడు. కానీ ఎవరు తీసివేసుకోగలరు తెలుసా? మనమే తీసివేసుకుంటాం. బయట వాళ్ళు ఎవరు తీసివేయలేరు. మనమే చిన్న చిన్నగా దేవుడి నుంచి దూరం అవుతుంటాం. చిన్న చిన్నగా దేవుళ్ళు ఆనందించేది పక్కన పెట్టి లోకంలో వెతికి మళ్ళా కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత, కొన్ని కష్టాలు వచ్చిన తర్వాత మళ్ళా చిన్న 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 చిన్నగా దేవుని దగ్గరికి, మళ్ళా దేవుని దగ్గర నుంచి చిన్న 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 చిన్నగా లోకానికి. లోకము దేవుడు ఏమవుతుంది? నులివెచ్చని స్థితి, దేవునిలో ఆనందించలేని స్థితి, ప్రభువులో నిలవలేని స్థితి. ఆఖరికి అది మనకి ఏం కలగజేస్తుంది? దేవుడు ఉమ్మేస్తాడంట నులివెచ్చని స్థితిలో ఉంటే. ఆ నులివెచ్చని స్థితిలోనే మానవుడు ఉంటున్నాడు. కానీ దేవుని సన్నిధిలో ఆనందించాలనే ఆనందం, కేకలు వేసే ఆనందం. మరి కే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం చదవండి. 15వ అధ్యాయంలోకి వెళ్దాం. 15వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయంలోకి ఆనందాన్ని కలగజేస్తున్నాయి. హల్లెలూయా. దేవుని మాటలు ఏం కలగజేస్తున్నాయంట? సంతోషం, హృదయానికి ఆనందం. హల్లెలూయా. పాట పాడమంటే పాడతారు. ఆనందం నీలోనే. అది పాట వరకే. ఆనందం లోకంలోనే. ఆనందం లోక సంబంధమైన వ్యక్తులతోనే. పాట వరకు నీలోనే ఆనందం యేసయ్యా, నీ కొరకే నా జీవితం యేసయ్యా. ఆ పాట సరిగా అర్థం చేసుకుని పాడుతున్నాము మనము. యేసయ్య అంటాడు, అరే రే ఆ ఆనందం నీలోనే అంటున్నావు, నువ్వు అట్లా ఆనందించితే ఎంత సంతోషం, నువ్వు నా దగ్గరికి వస్తే నాకు ఎంత ఆనందం అంటాడు.
హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం, దేవుని మాటలు సంతోషం, హృదయానికి ఆనందాన్ని కలుగజేస్తాయంట. ఆ విధంగా నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ హృదయానికి ఆనందం వస్తుందా? లేకపోతే బైబిల్ చదవడం ప్రారంభించగానే చిన్నగా నిద్ర పక్కన పెట్టు. లేదా బైబిల్ చదవదామంటేనే పనులు, బైబిల్ చదివేటప్పుడే ఇంకొక ఏదో ఆ పరిస్థితులు వచ్చేస్తున్నాయా? వాక్యానికి నువ్వు సమయం ఇవ్వడం లేదా అంటే లోకంలో ఆనందిస్తున్నావు. లోకంలో ఆనందిస్తున్నావు కాబట్టి దేవునిలో ఆనందం మనకు కలగదు. దేవునిలో ఆనందం ద్వారానే మనకు ఆదరణ. దేవునిలో ఆనందించడం ద్వారా మన యొక్క వేదన విచారం అంతా వెళ్ళిపోద్ది. మనకు ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన మాటలు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయంట. మన వాక్యాన్ని మనము ప్రతిదినం ఏమాత్రం చదువుతున్నామా, ధ్యానిస్తున్నామా, దేవునికే తెలవాల. మన సంఘంలో కూడా నేను వాక్యాన్ని అనుదినం చదవండి, పెట్టండి అని చెప్పినాను. చాలా మంది దాన్ని ఫాలో చేయడం లేదు. ఎందుకంటే లోకంలో ఆనందం కావాలి, లోకంలో సమయం ఎక్కువ గడపాలి. ఎందుకంటే లోకంలో నాకు ఎంతో ఆనందం కలుగుతుంది అని అనుకుంటున్నారు. ఏమవుతుంది? అది దుఃఖం, ఒకరోజు వేదన మిగలుస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం తప్పు కాదు. పాస్టర్ గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే, దేవుని వాక్యం నేను మాట్లాడుతున్నా, దేవుని మాటలే నేను మీకు చెప్తున్నా. నా మాటలు చెప్తున్నట్లయితే నా మాటలు వినాల్సిన అవసరం లేదు. దేవుని మాటలనే నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు ఏం చేస్తాయంట? నీకు సంతోషాన్ని కలగజేస్తాయి. కొంతమందికి వాక్యం చెప్తుంటే నా గురించే చెప్తున్నారని చెప్పి గుచ్చుకుంటారు, బల్లెలు వేసుకొని లోపలికి. బల్లెంతో గుచ్చుకోవడం. అరే, నేను ఎవరి గురించి మాట్లాడడం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే చెప్తున్నా. దేవుని మాటలు నీకు ఆనందాన్ని కలగజేయకుండా నిన్ను గుచ్చినట్టు, నీ గురించే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందంటే దేవునిలో మనం ఆనందించడం లేదు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం మనం చదువుదాం. యెషయా గ్రంథం 56, 7వ వచనం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. హల్లెలూయా. అంటే చూడండి, ప్రార్థించుటలో ఆనందాన్ని దేవుడిస్తాడు. దేవునితో మాట్లాడడంలో, ప్రార్థన చేయడంలో ఆనందం. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ఎంతమంది కోరుతాం మనం? కనీసం ప్రార్థన చేసేందుకు మీరు జస్ట్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ప్రార్థన చేయడం రాకపోతే కనీసం ఊరికి ప్రార్థనలో పాల్గొనండి. అంటే లోకంలో, లేకపోతే లోక సంబంధమైన సమస్యలు, లోక పరిస్థితులు, లోక శోధనలు, అదే మనకిష్టమైన వారు ఎవరైనా మనతో మాట్లాడుతున్నారంటే బ్లూటూత్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ పనులు చేసుకుంటుంటాం. వాళ్ళతో మాట్లాడడానికైతే మనము మన పనులన్నీ మనం చేసుకుంటూనే వాళ్ళతో మాట్లాడతాం. కానీ ప్రార్థనా మందిరంలో నిజమైన ఆనందం వస్తుంది కదా, ఆ ఆనందం మనకు కలగకూడదు అని సాతానుడు ఏం చేస్తాడు? ప్రార్థనా మందిరానికి మట్టుకు వెళ్ళద్దమ్మా, ప్రార్థనలో పాల్గొనొద్దయ్యా, నువ్వు ఆడ పాల్గొన్నావు అంటే నీకు నిజమైన ఆనందం వస్తుంది. అప్పుడు నువ్వు లోకాన్ని వదిలేస్తావు. కాబట్టి ప్రార్థనా మందిరానికి వెళ్ళబాకు. వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా, వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా, వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో నువ్వు టైం గడుపు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రార్థనా మందిరంలోనే నీకు ఆనందం వస్తుంది. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆనందము, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆనందము మనకు కలుగుతున్నాయా? హల్లెలూయా. ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామా? ఆనందం మనం అనుభవించడం లేదంటే ఎక్కడో మనకు లోకంలో మనం స్ట్రక్అప్ అయిపోయినాం. ప్రభుని ఆరాధించుటలో ఆనందిస్తున్నావా నువ్వు? దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యం. 14:17. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునిలో నువ్వు ఆనందించే అనుభవం నీకుందా? పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆసక్తి మనలో ఉందా? పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో మనము ఆరాధిస్తూ ఉండగా
ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముగా ఆరాధించండి అని వాక్యం సెలవిచ్చినట్లు నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? అదే నిజమైన దేవుని రాజ్యం. దేవుని రాజ్య సంబంధులు చేయాల్సిన పని. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. కొంతమంది ఏంటంటే ఎక్కడికైనా మీటింగ్లు పోవాలంటే ఆడ ఏం పెడతారు, ఏమి ఇస్తారు, అక్కడ అక్కడ ఎంతమంది వస్తారు. దేవుని రాజ్యం ఉన్న దగ్గర ఇద్దరు ఉన్న ఆడ సంతోషం ఉంటుంది. ఇద్దరు ముగ్గురు ఉండే దగ్గర నేను ఉంటానని చెప్పాడు దేవుడు. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే పరిశుద్ధాత్మలో దేవుని సన్నిధిలో ఆనందిస్తావు. లేదు ఏదో ఆశించి వస్తారు కొంతమంది. నేను ప్రార్థనకు వస్తే దేవుడు ఇచ్చేయాల, ప్రార్థనకు వస్తే అది చేయాలి. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మొట్టమొదట నిన్ను దేవునికి ఇవ్వలేనప్పుడు, దేవునిలో ఆనందించలేనప్పుడు మనకు దేవుడు ఏమి ఇచ్చేది తర్వాత? ఆ దేవుడు ఇచ్చేది తర్వాత ఇస్తాడు. ముందు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. హృదయపూర్వకంగా దేవుని యందు ఆనందించడం నేర్చుకో. అట్టి ఆనందము మనకు ఎందుకు కలగడం లేదు? దేవుడు చెప్తున్నాడు, మీ యొద్ద నుంచి ఎవ్వడు తీసివేయలేడు సంతోషాన్ని. మరి మనకు ఎందుకు సంతోషం కలగడం లేదు? ఎవడు తీసేస్తున్నాడు? ఒకటి మనమే తీసేసుకుంటాం. ఎవ్వరు తీసేయలేరు. మన దగ్గర ఉన్న సంతోషం బయటికి వెళ్తుందంటే దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, దానికి కూడా నేను వాక్యం నుంచే చూపిస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠ దినమున నీ ఊరకుండినడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనది అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినడలా నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండినడలా నీవు యెహోవా యందు ఆనందిస్తావు. చూసారా? దేవునిలో నువ్వు ఎందుకు ఆనందించడం లేదు అనంటే ఇక్కడ చెప్తుంది, దేవుని దినాన్ని సరిగా ఆచరించలేనప్పుడు నువ్వు దేవుణ్ణి ఆనందించలేవు. రెండవది, నీకిష్టమైన పనులు నువ్వు చేసుకుంటూ ఉంటే దేవునిలో ఆనందించలేవు. అనవసరమైనటువంటి లోక సంబంధమైన వ్యాపారాలు, ఒక్క వ్యాపారం మట్టుకే కాదు, లోక సంబంధంగా మనం చేసే వ్యర్థమైన పనులన్నీ కూడా దీనిలో వచ్చేస్తాయి. వ్యాపారం, లోక వార్తలు చెప్పుకొనకయు. కాబట్టి ఎంతసేపటికి వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వాడి సమస్య ఏంది, వాడికి వీడి పరిస్థితులు ఏంటి, మనకు అనవసరం అవన్నీ విషయాలు. ఎవరికైనా కష్టం కలిగిందో వారి నిమిత్తం ప్రభు సన్నిధిలో ప్రార్థించేందుకు వాళ్ళ సమస్యలు తెలుసుకో. అంతేగాని వాడి తప్పులేంటి, వీడి తప్పులేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వీళ్ళ పరిస్థితులు, మనకు అవన్నీ వినాల్సిన అవసరం లేదు. లోక వార్తలు చెప్పుకోవడం, లోక వార్తలు చెప్పుకుంటూ నీకు ఇష్టమైన పనులు చేస్తూ, నీకు ఏది ఇష్టం అదే దేవునికి ఇష్టమైన పని మనం చేయం. చాలా మంది దేవునికి ఇష్టమైన పని ఎందుకు చేయాలా, నాకు ఇష్టమైన పని నేను చేసుకోవాలా, నాకు ఇష్టమైంది ఏంది, ఏ విధంగా సమయం వృధా చేయడం, అధికంగా టీవీలకి మరి వాటి సెల్ ఫోన్లకు అతుక్కుపోవడం, ఇష్టమైన వారితో అతుక్కుపోయి మాట్లాడడం, కష్టం వచ్చినప్పుడే దేవుడి జ్ఞాపకం రావడం, ఇట్లా ఇష్టమైన పనులు. నీ ఉద్యోగంలో ఉన్నావా, సరే ఉద్యోగంలో చక్కగా మనం టైంకి పనికి వెళ్ళాలి, చదువుకునే పిల్లలు చక్కగా పోయి చదువుకోవాలి, కాదని చెప్పలేదు. కానీ ఆ సమయంలో కూడా నీకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చెయ్యి. ఆ స్థలంలో కూడా దేవుణ్ణి ఆనందించడం నేర్చుకో. ఉద్యోగం చేస్తూ ప్రభువుని స్తుతించు మనసులో. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మా ఇంటి ముందు ఎదురుగా ఒక ఉదయాన్నే 5:30 చక్కగా ఒక దేవుని పాట వినిపిస్తా ఉంది. ఎవరబ్బా దేవుని పాట పాడుతున్నారని చెప్పేసి అంటే, అక్కడ కాలువలో నుంచి చెత్త తీస్తూ పక్కనేస్తా ఒక ఆయన పాట పాడుతున్నాడు, దేవుని పాట చక్కగా. ఉదయాన్నే 5:30 ఎవరు లేరు. మన వాళ్ళు పాట పాడుతారంటే అందరూ చూస్తున్నప్పుడు పాడతారు, అందరు చూసేటట్టు ఏదైనా చేస్తారు. కాదు, నీవు దేవుడు, నీకు దేవునికి ఉన్నటువంటి బంధము
ఎప్పుడు ఎట్టుండాలంటే ఎప్పుడు దేవుణ్ణి ఆనందించాలి. ఏ పని చేస్తున్నా కూడా. నువ్వు చేస్తున్న పనిలో చక్కగా ప్రభువుని ఆరాధిస్తూ పనులు చెయ్యి. ప్రభువుని ఆరాధిస్తూ చదువుకో. ప్రభువుని ఆరాధిస్తూ నువ్వు చేసే ప్రతి పనిలో ముందుకు నడు. మనకిష్టమైన పనులు మనం చేసుకుంటూ అనవసరమైన విషయాల్లో వ్యాపారాల్లో మనము తలదూరుస్తూ లోక వార్తలే మనం చెప్పుకుంటూ దేవుణ్ణి ఘనంగా దేవుని దినాన్ని దేవుని యొక్క కార్యక్రమాల్ని ఏదైనా కూడా వాటిని ఘనంగా ఆచరించలేనప్పుడు మనము ప్రభువును ఆనందించలేం. ప్రభువు యొక్క ఆనందం మన హృదయంలో రానప్పుడు మనకెప్పుడు దుఃఖమే. వాటిని ఏమంటారంటే ఐహిక విచారాలు అంటారు. ఐహిక విచారం. మరి దేవుని వాక్యం చెప్తుంది లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. లూకా 8:14లో దేవుని వాక్యం చెప్తుంది, ముండ్ల పొదల్లో పడిన విత్తనముల పోళ్ళు వారెవనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారంట. చూసారా, జీవన సంబంధమైన విచారాలు ఎంతసేపటికి మన సమస్య ఇంకో సమస్య లేనిపోని సమస్యలు తెచ్చుకొని వాటి గురించే విచారించడం ప్రభువుని ఆనందించలేం మనం. హల్లెలూయా. ఈరోజు ఒకసారి మనం పరిశీలించుకుందాం. మనం ప్రభువులో ఆనందిస్తున్నామా? మన విచారాలే మనలను ఆనందించనీయకుండా ఆపేస్తున్నాయా? పౌలు భక్తుడు చెప్తాడు, నేను అన్ని సమయాల్లో ఆనందించడం నేర్చుకున్నాను. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో నేను ఆనందించడం నేర్చుకున్నాను అంటాడు. హల్లెలూయా. 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్తాడు, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందలో, ఇబ్బందిలో, హింసలో, ఉపద్రవంలో నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. నా బలహీనతలో సంతోషిస్తున్నా, నిందలో సంతోషిస్తున్నా, ఇబ్బందిలో సంతోషిస్తున్నా, హింసలో, ఉపద్రవంలో నేను దేవుళ్ళో సంతోషిస్తున్నాను. కొంతమందికి చిన్న సమస్య రాగానే వదిలేయి దేవుణ్ణి, వదిలేయి మందిరాన్ని, వదిలేయి, ఇంకా ఎవ్వరితో మా సంబంధాలు ఏమి, దానివల్ల నువ్వు లోకంలో సంతోషిస్తావు తప్ప ఇంకా దేవుణ్ణి నీకు సంతోషం దొరకదు. దేవునిలో ఆనందించేవాడే బలవంతుడు. అటువంటి వాడే ఈ లోకాన్ని జయించగలడు. హల్లెలూయా. నీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ, నీకు లోక సంబంధమైన విషయాలే మాట్లాడుకుంటూ, లోక సంబంధమైన కార్యాల కొరకు సిద్ధపడుతూ దాంట్లోనే మనం బ్రతికిపోతున్నామంటే ప్రభువులో మనం ఆనందించలేము. ఎప్పుడు కూడా నిజమైన దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేము. దేవుడు అంటున్నాడు, నువ్వు నాలో ఆనందిస్తే నువ్వు బలపరచబడతావు. మీ సంతోషాన్ని ఎవ్వడు మీ యొద్ద నుంచి తీసివేయలేనంత ఆనందం నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. అట్టి ఆనందము మనము హృదయంలో కలిగి ఉన్నట్లయితే ఈరోజు నువ్వు అన్ని పరిస్థితుల్లో సంతోషిస్తుంటావు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా ప్రభువులో ఆనందిస్తూ ఉంటావు, ప్రభువులో సంతోషిస్తూ ఉంటావు. మనుషులు నిన్ను బాధపరిచినా, గాయపరిచినా, నీ యొక్క శ్రమలు నీకు వేదనకరంగా ఉన్నా ప్రభువులో, ప్రభువా ఇదిగో ఇవన్నీ పరిస్థితుల్లో నేను నవ్వుతున్నాను, ఆనందంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ సమస్యలు నాకు దేవుని వల్ల రాలేదు, కానీ మనుష్యులు లోక సంబంధమైన దుష్టుని క్రియలు వాటి వల్ల సుఖం కలిగింది. కానీ నా దేవుడు నన్ను ఎప్పుడు సంతోషింపచేస్తాడు. ఆయనలో నేను సంతోషించడం ద్వారా నేను బలం పొందుతాను, నేను ఇంకా శక్తివంతునిగా మారుతాను. దేవుడు నా పరిస్థితులన్నిటి నుంచి తప్పించి నన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు, నన్ను నిశ్చయంగా పైవానిగా ఉంచుతాడు. హల్లెలూయా. వాటి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. మీ సంతోషం ఎవ్వడు మీ యొద్ద నుంచి తీసివేయలేడని మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు నైనా తండ్రి, అట్టి నిజమైన సంతోషము దేవుని దగ్గర మట్టుకే మాకు దొరుకుతుందయ్యా. తండ్రి, మా అన్ని పరిస్థితుల్లో, మా యొక్క వేదనలో, దుఃఖంలో, నిందలో, అవమానంలో, విచారములలో ప్రభువులో ఆనందించి దాని ద్వారా బలపరచబడుతూ
అయ్యా తండ్రి, దేవుని మందిరావరణంలో మేము ఆనందించేవారిగా, దేవుని మాటలు ధ్యానించడం ద్వారా సంతోషించేవారిగా, దేవునితో ప్రార్థన చేయడం ద్వారా ఆనందించేవారిగా, పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవాల్లో మీరు మమ్మల్ని బలపరచమని తండ్రి, మమ్మల్ని ఇట్టి సంతోషం ద్వారా లోకమును జయించు వారిగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.